ఇవాళ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రెస్ మీట్. చంద్రబాబు సూపర్ 6 మోసాలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అరాచకాలపై మాట్లాడే ఛాన్స్. నేడు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సీఎల్పీ సమావేశం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు పలు అంశాలపై సీఎం దిశానిర్దేశం. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ. సమావేశంలో పాల్గొంటున్న పార్టీ ఇన్ఛార్జ్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. తెలంగాణలో నేటి నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం. ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగే జిల్లాలలో వర్క్ షాపులు. మళ్లీ అధికారంలోకి వస్తాం, 30 ఏళ్లు పాలిస్తాం. బెదిరింపులు, దొంగ కేసులకు భయపడొద్దు అన్న వైఎస్ జగన్. 2024-25 కేంద్ర నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. సీఎం చంద్రబాబుకు సిపిఐ రామకృష్ణ బహిరంగ లేఖ. తిరుపతి ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీలో విద్యార్థుల సమ్మె. వైద్య విద్యార్థులతో సమానంగా స్టైఫండ్ ఇవ్వాలి అంటూ డిమాండ్. యుఎన్హెచ్ఆర్సీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గుడ్ బై. త్వరలో యునెస్కో నుంచి కూడా వైదొలిగే ఛాన్స్. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం. గన్నవరం ఎయిర్పోర్టులో పొగమంచు. విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం. జమ్మూ కాశ్మీర్లో మంచు బీభత్సం. తీవ్ర చలిలో పహారా కాస్తున్న భారత భద్రతా బలగాలు. ఐటీ చెల్లిస్తే ఉచిత రేషన్ కట్. అనర్హుల ఏరివేతకు కేంద్రం చర్యలు. ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న భక్తుల రద్దీ. మహాకుంభమేళాకు పోటెత్తిన జనం. ఇప్పటి వరకు 40 కోట్ల మందికి పైగా భక్తుల పుణ్యస్నానాలు. జేఈఈ మెయిన్స్ ప్రిలిమినరీకి విడుదల. రేపటి వరకు అభ్యంతరాల స్వీకరణ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం. 60.44% పోలింగ్ నమోదు. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ హవా. గెలుపుపై ఆప్ ధీమా. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన విజయ్ మాల్యా. రుణ చెల్లింపులకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ల కోసం పిటిషన్. ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఆగాఖాన్ కన్నుమూత. సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, పలువురు ప్రపంచ నేతలు. పవన్ కళ్యాణ్ పై నిర్మాత సింగనమల రమేష్ సంచలన వ్యాఖ్యలు. కమరం పులి తీసి తీవ్రంగా నష్టపోయినా పట్టించుకోలేదు అని ఆవేదన. దేశవ్యాప్తంగా పెరిగిన బంగారం ధరలు. హైదరాబాద్ లో 86,250 రూపాయలకు చేరిన 24 క్యారెట్ల గోల్డ్ రేట్. దేశీయ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యే ఛాన్స్. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం చూపే అవకాశం. నేడు భారత్ ఇంగ్లాండ్ మధ్య తొలి వన్డే. నాగ్పూర్ వేదికగా మధ్యాహ్నం 1 గంటన్నరకు మ్యాచ్. మరో సిరీస్ విజయంపై టీమిండియా గురి.